చాక్లెట్ అనుకుంటుండ్రు. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మన దాంట్లో అయితే ఏం ఎక్కువ ఛాలెంజెస్ అయితే ఏం లేవు. సో నిన్న పుషప్ ఛాలెంజ్ చేసినాం కదా మా వాళ్ళం మేము. సో దాంట్లో అయితే రివెంజ్ ఛాలెంజ్, నాకు కావాలి రివెంజ్ ఛాలెంజ్ ఉంది. మా మావానికి ప్రైజ్ మనీ అయితే ఉంది. ప్రైజ్ మనీ అనేది అంటే గిఫ్ట్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. సో మనకి అదే అవుతుంది. సో గ్రౌండ్లో అయితే ఇస్తలేము ఈరోజు, గ్రౌండ్లో అయితే ఏం చేస్తలేము. రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇంటికానే చేస్తున్నాం. ప్రైజ్ అది వీళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ అది ఉందో అది కూడా ఇంటికానే. సో ఈరోజైతే నార్మల్గా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి అక్కడైతే వీడియో అనేది షూట్ చేసి పెట్టేస్తుంది. సో ఇది కంప్లీట్ ఇదే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. సో చలో స్టార్ట్ చేద్దాం. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. చలో. సో గైస్, రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వర్కౌట్ ఏంటంటే జస్ట్ ఫ్యాట్ వర్కౌట్, మొత్తం స్టమక్ మీద ట్రైన్ చేయబోతున్నాం మనం. సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా, రివెంజ్ ఛాలెంజ్. నాకు జాన్ గానికి అయితే రివెంజ్ ఛాలెంజ్. సో సన్నీ గానికి అయితే గిఫ్ట్ ప్రైజ్ మనీ ఛాలెంజ్ అవుతుంది. మనకి అయితే అది ఉంది. సో అదైతే మనం ఇది అయిపోయిన తర్వాత ఇంటికాడైతే తీద్దాం. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, రివెంజ్ ఛాలెంజ్ ఓన్లీ ఇంటికాడనే ఎందుకు ఇవి అక్కడ తీస్తున్నా అని చెప్పేసి అంటున్నా అంటే, దేనికి అంటే మా పిల్లగాళ్ళకైతే స్కూల్ ఉంటుంది కదా, మా పిల్లగాళ్ళకి. సో వాళ్ళకైతే స్కూల్కి లేట్ అవుతుంది. ఇక్కడ అన్ని ఇక్కడనే తీస్తుంటే మస్తు లేట్ అయిపోతుంది ఇక్కడనే. సో స్కూల్కి అయితే ఫాస్ట్ వెళ్ళలేకపోతున్నారు. సో అందుకని చెప్పేసి ఇంటికాడ ప్లాన్ చేస్తున్నాం ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత. సో అందుకని దానికే మెయిన్ రీజన్, అందుకే ఇక్కడ తీసలేము. జస్ట్ ఇక్కడ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇంటికాడ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మా జాన్ గారు అయితే ఇక సైకిల్తోనే మన ఆటలు మొత్తం. ఇంకా కూడా చూపిస్తాం, ఇంకా పోతే మొత్తం కావచ్చు. సో మన జహాన్ గాంధీ అవుట్ఫిట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. అసలు అవుట్ఫిట్ ఎలా ఉందో. అరే ఇక అక్కడే పోయినా రెడీ చూపించమని అక్కడ పోయినా డ్రిఫ్ట్ కొట్టడానికి వచ్చినారు. సో గైస్, ఈరోజు మన ఫ్యాట్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ అయితే లెగ్ రేస్ అయితే చేస్తున్నాము. సో అవి ఒక 20 into 3 sets అయితే కంప్లీట్ చేసుకుందాం. సో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. పొట్టొత్తు చూడు పైకి, బుగ్గలేసినట్లు లేదా చూడు పొట్ట, బుగ్గలేసినట్లు లేదా చూడు పొట్ట. ఇప్పుడు మనమైతే సెకండ్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. సెకండ్ వేరియేషన్లో మనం నీ స్టక్స్ అయితే చేయబోతున్నాం. సో అవి కూడా 20 into 3 sets అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. చలో. ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో అయితే రష్యన్ ట్విస్ట్. సో ఇవైతే సేమ్ 20 into 3 sets అయితే కంప్లీట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం.
కాంబినేషన్ లో క్రంచెస్ అవి 20 into 3 sets కంప్లీట్ చేసుకున్నాం. ఏమంటావు? క్రంచెస్ రా లేదు మన దగ్గర చాక్లెట్ లేదు మన దగ్గర చాక్లెట్ చాక్లెట్ లేదు మన దగ్గర. క్రంచ్ అంటే ఆ క్రంచ్ చాక్లెట్ అనుకుంటుండ్రు వీడు. దా స్టార్ట్ చేద్దాం. నడు. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది guys. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇంటికి అయితే స్టార్ట్ చేద్దాం. 2000 years later. మనం ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ లో మా ఇద్దరు అయితే నిమ్మకాయలు తింటున్నాం. టోటల్గా చేసేయాలి. దీంట్లో నా మొత్తం జ్యూస్ ఏదైతుందో మొత్తం తాగేసేయాలి. నావుడు కాదు గాయ్స్ అల్లలో వరకు ఇట్లా నమ్మలాలి. నావుడు కాదు గాయ్స్ అల్లలో వరకు ఇట్లా నమ్మలాలి. అది ఇంకలేదు అది మొత్తం ఇక రెండు ఒకటి రెండు జ్యూస్ మొత్తం ఏం మిగిలొద్దు. మొత్తం తినేసేయాలా. మిగతా పిప్పి ఏమో మొత్తం పడేసేయాలి. ఇది మరి ఈరోజు ఇద్దరం తినబోతున్నాం. తినకపోతే తినకపోతే ఇంకొక ఛాలెంజ్ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ సన్నిగానికి ప్రైజ్ ఏది ఉందో అది అయితే తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేద్దాం. ముందర పెట్టు. ఇట్లా పెట్టి గట్లుండా కనిపిస్తుంది పెద్ద నీ చేతుల రైట్ 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 రైటా నువ్వు లెఫ్ట్ లెఫ్టా? సో చూడ నాకు పెద్దది వచ్చింది. కంప్లీట్ చేయాలి. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసి బాగుంది. ఇది మా భయం బయట పడద్దు కొట్టిస్తా పెంగాడు అటు ఉంచద్దు. అరే తిన్నాడు మరి సో పుట్టు పోయింది మొత్తం పోయింది. ఏడ మింగిన రాయగో చూడండి అసమాతిలో ఉంది మింగినట. అయితే దీనిలో పుట్టు తినడం కాదు, దీనిలో రసం మొత్తం తాగాలి. తాగకపోతే మళ్ళీ రివెంచాలి ఉంటాం. మళ్ళీ మొత్తం తాగి మొత్తం తాగి బాబు తీయరుందా? మొత్తం తినకపోతే ఇది దాగి ఇప్పుడు అట్లా ఏం లేదు. మొత్తం తినేసా ఏమో మొత్తం తాగాలి కదా దీన్ని. ఇప్పుడు చింపుకునే బట్టలు కాలం పోయి ఇంకా ఆరవై నోటేస్తాను మింగు దెబ్బ నవ్వి ఉంచు. ఉన్నదంతా అలా అరే ఇత్తులా ఉత్తులవి ఉంచురా ఇంకా మొత్తం పిప్పి పిప్పి తొక్కి రాదు. చూడు ఏం లేదు చూడు. కంప్లీట్ లేదు ఏమైందా కంప్లీట్ కాలే ఇంకా. ఏమైందా వేరు వేడిది లేని దగ్గర అయిపోతుందిరా.
వెననే నువ్వే గెలవాలి. గెలిపేం లేదు, రివెంజ్. రివెంజ్ అంతే. అరే మీకు కూడా 2 ముక్కలు వేసుకోరా. వస్తాయి చూడు నాది కూడా. నాది అయిపోయింది. నేనే ఫస్ట్ చూడు. తిను. అరే అయిపోయింది రా ఇగో. ఇది చూడు. సో గైస్ ఎట్లా అనిపించింది జాన్? బాగుందా? తీయగుందా? తీయవుండ్రా దేవుడా. క్రేజీ వచ్చింది ఇదైతే. మరి మరి రివెంజ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సన్నీ తింటావా? సన్నీ తినే ఏం కాదు. సో గైస్ ఇప్పుడైతే మన రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి మన సన్నీ గారికి అయితే ప్రైజ్ అయితే ఇవ్వాలి కదా. సో ప్రైజ్ అంటే పెద్దది ఏం లేదు, మనం కొత్త చిన్న స్టార్ట్ చేసినాం కాబట్టి అంత పెద్ద ప్రైజ్లు ఏమి ఉండవు. సో ముందు అయితే ఇంకా మీ సపోర్ట్ అయితే ముందుకు వెళ్ళిన తర్వాత సో చాలా పెద్ద ప్రైజ్లు అయితే ఇద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మావానికి మేమైతే ఇప్పుడు సోరుగా ఒక చేదు ఒకటి పులుపు మొత్తం తీసుకున్నాం కదా రివెంజ్ లో. వీనికైతే ఒక స్వీట్ గా ఇచ్చేద్దాం. సో వాని కోసం అని చెప్పేసి 2 5 స్టార్లు వాని గిఫ్ట్ గా. సో వాడు విన్ అయ్యేందుకు వానికి 2 5 స్టార్లు. సో వానికి ఇచ్చేద్దాం. జాన్ ఏమైంది జాన్? తిరిగి ఏం చేస్తుంది అలా? ఎంజాయ్ చేసిన కదా. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బాయ్ బాయ్.